పెట్టడం అండి మా లైఫ్ లో చాలా వెలుగులు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎస్, నా పేరు పురుషోత్తం దాస్ అండి. నేను ఇదే పక్కనే పోలీస్ స్టేషన్ లో వర్క్ చేశాను. పార్ట్ టైం గా మా మిస్సెస్ డ్రైవర్ గా వచ్చాను. ఇప్పుడు కూడా స్టిల్ జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ 5 years అయితే జాబ్ చేసి పార్ట్ టైం గా చేస్తున్నాను. సో చాలా మందికి ఇక్కడ ఎందుకు చేయాల్సి వచ్చిన అవసరం వచ్చింది అనుకునంటే, నాకు చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద కళలు ఉన్నాయి. ఎలాంటి కళలు అనుకునంటే దిమ్మ తిరిగిపోయే కళలు. చిన్న కారు కాదు, పెద్ద కారు కాదు, నాకంటూ ఒక సొంత హెలికాప్టర్ ఉండాలి, నాకంటూ ఒక రోల్స్ రాయ్స్ సపరేట్గా ఉండాలి. నేను ఇల్లు కట్టుకుంటే నాకు వాకింగ్ తిరగడానికి వాక్ చేసుకోవాలన్నమాట, వాకింగ్ చేసుకునేటట్టు ఉండాలి. అట్లాంటి ఇల్లు కట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి నాకు ఇలాంటి కళలు ఉన్నాయి. కానీ కళలు ఉన్నాయి కానీ జీవితంలో జాబ్ వచ్చింది కానీ మనకు అంత సాటిస్ఫాక్షన్ రాలేదు. జీతం వచ్చింది కానీ జీవితం అయితే రాలేదు. సో ఎప్పుడైతే నాకు అర్థమైందంటే, ఈ విషయం ఎప్పుడైతే అర్థమైందో, సో ఒక వండర్ఫుల్ కాంబినేషన్ ఆఫ్ వెస్టీస్ నా లైఫ్ లో 2018 ఆగస్టు 3వ తారీఖు రావడం జరిగింది. వచ్చాక చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఎందుకంటే నా తరతరాల నుంచి సబ్బు షాంపూ పేస్ట్ వాడుతున్నారు. నా తాత ముత్తాతలు వాడు ₹1 రాలేదు. కానీ వెస్టీజ్ పేస్ట్ వాడితే నా ఇంట్లో ₹424 ఇన్కమ్ వచ్చింది. నేను ఉప్పి తప్పిపోయిపోయి కింద మీద పడిపోయి ఏమంటారు చిన్నపిల్లడు గిలగలగా కొట్టుకునేటట్టు కొట్టేసుకున్నా. ఎందుకంటే ₹424 ఇన్కమ్ ఎక్కడి నుంచి నాయన, నేను ఏం పని చేస్తే పేస్ట్ మారిస్తే డబ్బులు వస్తాయా అని చెప్పి స్టార్ట్ చేసిన. 5 నెలల్లో నా ఇన్కమ్, నా శాలరీకి సగం వచ్చేసింది. అరే దీంట్లో ఇంకా సీరియస్ గా బిజినెస్ బిల్డ్ చేస్తే మనకు చెప్పి స్టార్ట్ చేసిన. మనకు 8 months లోనే బిజినెస్ నుంచి ఒక బ్యూటిఫుల్ బ్రీజా కార్ తీసుకోవడం జరిగింది. 12 లక్షల వరకు 39,000 ఇన్కమ్ ఉన్నప్పుడే నా ఇన్కమ్ ఒక కార్ తీసుకోవడం జరిగింది, లైఫ్ లాంగ్ కార్ ఫండ్ నుంచి. తర్వాత 12 months లో ఈ బిజినెస్ నుంచి నేను ఎప్పుడైతే మా అమ్మకి ఎప్పుడు మాట ఇచ్చేవాడిని అనమాట. మా అమ్మ ఇప్పుడు ఈ రోజు స్వర్గంలో ఉంది, ఆమె చూస్తుంది. ఎప్పుడు అనేవాడిని, అమ్మ లక్ష ఇన్కమ్ సంపాదిస్తా అనుకునంటే అమ్మ నమ్మేది, కొన్ని రోజులు నమ్మింది, కొన్ని రోజులు నమ్మలే. అరే 2-3 సంవత్సరాల తర్వాత నమ్మకం మానేసింది అనమాట. ఎందుకంటే వీడు ఏది మాటలే తప్ప ఏం చేయడానికి అని చెప్పి. కానీ ఈరోజు వెస్టీజ్ నుంచి నా నెలకు ఆదాయం వచ్చి 17 లక్షలండి. నెలకు 17 లక్షలు. అది ఓన్లీ ఇప్పుడు వరకే. కానీ డిసెంబర్ 2024లో నా ఇన్కమ్ వచ్చేసరికి 50 లక్షల ప్లస్ ఉంటుందండి. ఇది మాటలు కాదు, చేసి చూపిస్తాయి. ఎందుకంటే 15 లక్షలు మీరు ఒకసారి ఇంటిడా చేసి చూసుకొని చూడండి, ఎంత గొప్ప కనిపిస్తుంది, ఇంత ఒక పెద్ద ఇది కనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి. బిజినెస్ నుంచి ఇంకో బ్యూటిఫుల్ 36 నెలల మెర్సిడీస్ బెంచ్ తీసుకున్నా. అలాగే ఇక్కడ సిటీలో చాలా పెద్ద ఇల్లు కట్టించాను. ఇంద్రభవనం లాంటి 2.5 కోట్లు పెట్టి ఒక పెద్ద ఇల్లు కట్టించాను. అందులో ఒక పెద్ద థియేటర్ కట్టించాను, హోమ్ థియేటర్. అంటే ఆలోచించండి. మళ్ళీ ఇంకో ప్లానింగ్ చేస్తాను, ఒక 6,000 గజాల్లో ఇల్లు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాను. ఒక్కసారి చూడండి, వెస్టీజ్ నుంచి ఈ రోజు సుమారుగా నేను 8 కోట్ల వరకు ఆదాయాన్ని సంపాదించగలిగినాను. ఇట్లా కాదు, డబ్బాయిచ్చి పంటాలి. మీరు అందరూ సౌత్ ఆఫ్రికా నుంచి ఇక్కడ వాళ్ళే ఇట్లా కొంటారు. కింద నేను మీటింగ్ అయిపోయిన తెలియొచ్చిన తర్వాత ఇక్కడ నేను పెయిన్ బాంబ్ రాసుకునేవాడిని, వెస్కేర్ పెయిన్ బాంబ్ రాసుకునేవాడిని. అలా ఉండేది. అలా ఉన్నది కాబట్టి ఇక్కడ వచ్చి నేను మాట్లాడగలుగుతున్నా, మీకు 4 విషయాలు చెప్పగలుగుతున్నా. గుర్తుపెట్టుకోండి. ఒక్కడే మీకు ఇక్కడ ఇచ్చి దేవుడు వరాలని శాపాలని సపరేట్ గా ఇవ్వడు, అవకాశాలు మాత్రం ఇస్తాడు. ఆ అవకాశం వెస్టీజ్ ద్వారా వచ్చింది. మీరు సద్వినియోగపరచుకుని సక్సెస్ కండి. సో మా లెక్క మీరు మాట్లాడచ్చు. సో థ్యాంక్ యూ వెస్టీజ్, థ్యాంక్ యూ.